ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఎన్నికల ముందు పార్టీలోకి వలసలు పెరగడం మంచిదే అయినప్పటికీ అవి పార్టీ క్యాడర్ను ఉక్కపోతకు గురిచేస్తున్నాయని టీడీపీ నేతలే అంటున్నారు. అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో కూడా వారికి వ్యతిరేకంగా వస్తున్న సర్వేలు ఇప్పుడు టీడీపీ హైకమాండ్ను పునరాలోచనలో పడేస్తున్నాయి. 8వ తేదీ తర్వాత టీడీపీలోకి వలసలు పెరగనున్నాయి. కొంతమంది వైసీపీ నేతలకు షరతులు లేకుండా పార్టీలోకి రావాలని టీడీపీ హైకమాండ్ స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలలో వలసలు సహజంగానే జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి ఎన్నికలకు ముందు ఏపీలో తెలుగుదేశంలోకి వలసలు బాగా పెరిగిపోయాయి. ఇప్పటికే 4 ఎంపీలు తెలుగుదేశం తీర్థం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరబోతున్నారు. దీంతో పాటు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడంతో వారంతా టీడీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎంపీలతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీ హైకమాండ్ తో టచ్ లో ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే కృష్ణా జిల్లాలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథి చంద్రబాబుతో భేటీ కాగా, లోకేష్ తో 2 పర్యాయాలు సమావేశమయ్యారు. ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీతో టచ్ లోకి వచ్చినట్టు సమాచారం. ఈ నెల 4, 5 తేదీలలో తన భవిష్యత్ రాజకీయాన్ని ప్రకటిస్తానని వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. ఇప్పటికే వైసీపీ హైకమాండ్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటమే కాకుండా, అభివృద్ధి లేకపోతే ప్రజలెవరూ విశ్వసించరని చెప్పడమే కాకుండా, పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అలాగే గత కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ ఎంట్రీ దాదాపుగా ఖరారైంది. వీరు కాకుండా ఎస్సీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ టికెట్లు నిరాకరించడంతో వారిలో అనేక మంది టీడీపీ వైపుకొచ్చేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీ హైకమాండ్ తో టచ్ లో ఉన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా ఇప్పటికే లోకేష్ తో భేటీ అయ్యారు. రేపో మాపో ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మరో 2 మంత్రులు కూడా టీడీపీ హైకమాండ్ కు టచ్ లో ఉన్నట్టు సమాచారం. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లో మాత్రం ఎలాంటి షరతులు లేకుండా పార్టీలోకి రావాలని చెబుతున్నారు. అందుకు కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అంగీకారం తెలిపారు. అయితే ఈ నెల 28 తర్వాత మాత్రమే వీరు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసిందే. పార్టీలో చేరికలు రాష్ట్రంలో పార్టీకి ఊపు తెస్తున్నప్పటికీ ఆయా నియోజకవర్గాలలో మొదటి నుంచి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడమే కాకుండా కేసులు కూడా మోపి జైలుకు పంపిన నేతలను పార్టీలోకి ఎలా తీసుకుంటారు అని టీడీపీ నేతలు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు నైతికంగా దెబ్బతింటారని కూడా చెబుతున్నారు.